పునర్విక కోసం ఊర్లు ఊర్లు కదిలినాయి, జిల్లాలు జిల్లాలు కదిలినాయి, దేశాలు కూడా ముందుకొచ్చి మనకి డబ్బులు వేశారు. మన బ్రదర్స్ అందరూ విదేశాల్లో ఉన్నవాళ్ళు కదా. కానీ ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి కూడా సహాయం అందుతుంది, ఇంకా తన కోసం ఎవరు డబ్బులు కలెక్ట్ చేయొద్దు, ఆపండి ప్లీజ్ అని. 16 కోట్ల రూపాయలు అంటే ఆషామాషి కాని విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానలు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ యుద్ధంలాగా దాన్ని వీడియోల రూపంలో ముందుకు తీసుకెళ్ళబట్టి ప్రజల్లో అంత స్పందన రాగలిగింది అంట. ఇంతేకాదు బ్రదర్, మీరందరూ ఇంకా చేయాల్సిన బాధ్యతలు ఏంటి అంటే, ఇలా చాలామంది ఫ్యామిలీలు సూసైడ్లు చేసుకుంటున్నారు. వాళ్ళకి నిజంగా మందు కొట్టకుండా, బెట్టింగ్లు ఆడకుండా, లేకపోతే దేనివల్లన్నా డబ్బులు వాళ్ళకి ఒళ్ళు పొగరెక్కి పోగొట్టుకున్న వాళ్ళకి తప్ప, నిజంగా అట్లాంటి అయ్యి ఎవరికైనా బాధ కలిగిన వాళ్ళ వెనకాల కూడా మీరు అందరూ నిలబడాలి. మీ వెనకాల మేమందరం కూడా నిలబడతామని చెప్తున్నా నేను. పూర్విక పాప కూడా చక్కగా ఆరోగ్యంగా మనం అందరం సహకరించినందుకు ఆ అమ్మాయి ఆరోగ్యంగా ముందుకు వస్తే ఇంకా మనందరికీ హ్యాపీగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా స్పందించింది. జనాల్లో ఎంత అంటే నిమిషంలో డబ్బులు అరేంజ్ చేశారు పాప కోసం అనగానే. ప్రతి ఒక్కళ్ళ కోసం అలాగే చేయాలి అందరం. అందుకని ఒక మనిషి కనీసం ఒక్క 5 రూపాయలు ఇచ్చిన ఒక ఇంటికి చాలండి. ఎంతటి కష్టాన్నైనా మనం తీసేయగలం. ఈరోజు ఒక హెల్త్ గురించే కాదు, ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా, ఇలా చనిపోవాలన్న ఆలోచన వచ్చినా ఎవరైనా సరే ముందుకు రండి, కామెంట్ రూపంలో పెట్టండి, లేకపోతే మెసేజ్లు చేయండి. అంతేగాని అనవసరంగా బలవంతపు చావులు తెచ్చుకోమాకండి ప్లీజ్.